ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏం చేశాడంటే ఎంతో ప్రేమించాడు. నా ముద్దు బిడ్డలు అన్నాడు, ప్రేమించాడు వారిని చంకను పెట్టుకున్నానని చెప్పాడు. వారి పట్ల నిజంగా విధమైనటువంటి ఆశీర్వాదములతో వారిని నడిపించాడు. మరి సజీవుడైన దేవుడు, మరి రోషం కలిగిన దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు వారి పక్షముగా ఉండి అనేకమైన కార్యాలు జరిగించినప్పుడు వారు ఇంకనూ లోబడనొల్లని జనాంగముగా ఉన్నారు. వారు ఇంకనూ తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. ఇంకనూ మరి గాయాన్ని రేపేవారిగా ఉన్నారు. మనం చెబుతాం, అయ్యా చెడుగు యూదులు నాయనా నిన్ను సిలువ వేశారు ప్రభు అని చెప్పి మనం పాటలైతే పాడతాం. కానీ ప్రతి దినము కూడా మనము చేసే పనులను బట్టి, మనము చేసే క్రియలను బట్టి ఆ దేవదేవుని ఇంకా సిలువ వేస్తూ ఉన్నామనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆయన గాయాన్ని రేపే వారిగా మనం ఉండకూడదు. ఇంతకాలము నీవు ఆ స్థితిలో జీవించి ఉండొచ్చు, కానీ ఇక మీదటైనా ఈ దినము నుంచైనా ఈ వాక్యము వినినప్పటి నుంచైనా నీవు దేవునికి లోబడే వారిగా ఉండాలి. లోబడనొల్లని జనాంగమునకు శ్రమ అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. అది పెద్దవారైనా పిల్లలైనా, అవిధేయులైన పిల్లలకు శ్రమ. నీవు అవిధేయుడు అయ్యుండి పిల్లవాడే అయినప్పటికీ కూడా నీకు శ్రమ కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది.